ప్రజాప్రభుత్వం, మీరు ఎంచుకున్న ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు తప్ప గత 10 సంవత్సరాలుగా పేదోడి గూడు గురించి ఆలోచన చేయని బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశీర్వాదం వల్ల ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్రామాన నాగల్ కడువులు తీసుకుంటే ఈ గ్రామానికి 20 ఇండ్లు, దాంట్లో 16 ఇండ్లు కట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు సోదరుడు ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి గారి పేరమ్మా సంధ్యా శ్రీనివాస్ రెడ్డి గారి నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశానికి మమ్మల్ని పిలవడం, మేము కూడా నేను భార్య ఇద్దరు కూడా మా నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టినరో దాదాపు 3500 ఇందిరమ్మ ఇండ్లకు గాను ప్రతి ఇంటి దంపతులకు మా ఇంటి తరఫుకి వాకిటి వారి కానుక అని భార్యకు భర్తకు బట్టలు పెట్టాలని ఒక ఆలోచన మా భార్య లలిత చేసింది. ఆమె ఆలోచనకు అనుగుణంగా ఈరోజు సంధ్యా శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులకు కూడా ఈ అమర్చిత మండలంగా ఉంది. త్వరితగతిగా ఈ పేదవాళ్ళు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడం వల్ల నిజంగా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ తీసుకుంది గవర్నమెంట్. ఇంకా 3000 ఇండ్లకు కూడా మళ్ళా సెకండ్ విడత ఇవ్వబోతా ఉంది. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఇండ్లు పేదోడి కట్టియాలని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గట్టి నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా మక్తల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 3,500 ఇళ్లలో ఇప్పటికీ 2,600 ఇండ్లు చెత్త వరకు వచ్చినాయి. దాంట్లో చాలా ఇండ్లు బిల్లు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటిని ప్రతి నూతన గృహ ప్రవేశాన్ని మేము ఇద్దరం కూడా వెళ్ళి దంపతులకు నూతన గృహ ప్రవేశ కానుకగా బట్టలు పెట్టాలని అనుకున్నాం. నిజంగా కూడా భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం ఇది. దాదాపు 3,500 మంది పేదోళ్ళ ఇళ్లకు వెళ్ళి బట్టలు పెట్టే అవకాశం కలిగించాడు. ఖచ్చితంగా త్వరితగతిగా పేదోళ్ళంతా ఇల్లు పూర్తి చేసుకుంటే మళ్ళొక సెకండ్ విడతలో 3,000 ఇండ్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఈ విధంగా ప్రజల ఆశీర్వాదం పొందిన ప్రభుత్వంగా పేరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి మీ ఆశీర్వాదం వల్ల అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ఈ నూతన దంపతులు నూతన గృహప్రవేశం చేసుకున్నటువంటి ఈ దంపతుల తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా అమర్చంత మండల అండ్ ముఖ్య నాయకుల తరఫున, అందరి తరఫున ప్రీతం ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా లోతైన విశ్లేషణతో రాబోయే రోజుల్లో కూడా కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇందిరమ్మ గతంలో 1000-2000 తెలుసు తీసుకున్నటువంటి వ్యక్తులు, కొంతమంది జగన్ కబ్జా అయితే బునాది తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. వారికి కూడా సెకండ్ విడతలో ఏదో ఒక పరిష్కారం చూపించి పేదవాడిని ఆదుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా గూడు లేని నిరుపేదలు ఇల్లు కట్టుకున్నటువంటి సంతోషం ఉన్న సందర్భంలో ఈ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు సంధ్య, మాది నాగల్ కడుపు. నా భర్త పేరు శ్రీనివాసరెడ్డి. మా ఇందిరమ్మ ఇల్లు మా గ్రామానికి రావడం, మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మంత్రి గారు రావడం, మాకు బట్టలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మాకు కాంగ్రెస్ తరఫు నుంచి అంత సాయం రావడం, మేము కట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.